తమిళనాడు రాష్ట్రంలో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలపైనే దేశవ్యాప్తంగా చాలా హాట్ చర్చ జరుగుతూ ఉంది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి విజయ్ ఇవాళ 108 స్థానాల్లో విజయం సాధించి తమిళనాడులో అతిపెద్ద పార్టీగా మన ముందు అవతరించడం జరిగింది. అలాగే డిఎంకే, ఏఐడిఎంకే లాంటి చాలా పెద్ద పార్టీలను మట్టి గర్పించినటువంటి పరిస్థితి. ఏకంగా తాజా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్నే ఓడించినటువంటి పరిస్థితి. చాలామంది మంత్రులు కూడా ఓడిపోయినారు. సో విజయం వెనకాల ఏముంది? ఎవరు కూడా ఇక ఏవి ఎగ్జిట్ పోలు, ప్రీ పోలు ఇవన్నీ చేస్తే కూడా విజయ్ని ఎక్కడ కూడా లెక్కల్లోకి తీసుకోలేదు. ఆఖరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళ సర్వేలను బట్టే డిఎంకేకు పట్టం కట్టినటువంటి పని చేసినాయి. కానీ ఒకటి అర సర్వేలు మాత్రమే విజయ్ 110 మార్కును దాటుతారనేటువంటి లెక్క ఇచ్చినారు. ఇక్కడ ఈ పార్టీల బలాబలాలు ఒక్కసారి మనం పరిశీలించి ఒక చిన్న లెక్కకు వద్దాం. సరే, పశ్చిమ బెంగాలు, అస్సారు, తర్వాత మన్ను మషాడం అదంతా అది అస్సాంది అదంతా ఓపెన్ సీక్రెటే. పుదుచ్చేరి ఎట్లాగో ఎన్డీఏ కూటమికి వస్తుందని చెప్పుకున్నారు. ఆ తర్వాత కేరళ ఎట్లాగో కాంగ్రెస్కి వస్తుంది, కాంగ్రెస్ కూటమికి. ఈ 4 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఈ 4 అందరికి క్లారిటీ ఉంది. కానీ క్లారిటీ మిస్ అయింది ఒక తమిళనాడులోనే. ఈ తమిళనాడు పైనే చాలా సీరియస్గా కనుక మనం కొన్ని లెక్కలు చూసుకుంటే చాలా క్లారిటీ వస్తుంది మనకి. ఇక్కడ తమిళనాడులో తమిళనాడులో మనం చూస్తే డిఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రావిడ, ఏఐడిఎంకే, తర్వాత ఏఐడిఎంకే, తర్వాత టీవీకే. వీళ్ళ ముగ్గురిని కనుక ఒకసారి చూస్తే మన క్లారిటీ వస్తుంది ఇక్కడ ఏం జరిగింది తమిళనాడులో అనేది. డిఎంకే పార్టీ రూలింగ్లో ఉన్న పార్టీ, అత్యంత పురాతన పార్టీ తమిళనాడులో. 1977 ప్రాంతంలో అన్నా డిఎంకే పుట్టింది. డిఎంకే నుంచి విభేదించి ఇవి డిఎంకేకు కరుణానిధి, అన్నా డిఎంకేకు జయలలిత. చాలా సుదీర్ఘకాలం పాటు వాళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా పోరాడుతూనే తమిళ ప్రాంత హక్కులపైన ఏకమైనటువంటి పరిస్థితి. ఇక్కడ టీవీకే ఇటీవల కాలంలో వచ్చినటువంటి జస్ట్ 2024లో అధికారికంగా ప్రకటించినటువంటి పార్టీ టీవీకే. ఇక్కడ వీళ్ళ బలాలేంది, వీళ్ళ బలహీనతలేంది అనేది ఒక్కసారి చూస్తే విజయ్ ఎట్లా గెలిచిండు అనేది ఒక లెక్క మనకు వస్తుంది. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే డిఎంకేకు విస్తృతమైనటువంటి సంపద ఉంది, డబ్బు ఉంది. అధికారం ఉంది, ప్లస్ మీడియా ఉంది. అన్నా డిఎంకే కూడా ఇది ఇప్పుడు బీజేపీతో జట్టు కట్టినటువంటి పార్టీ అన్నా డిఎంకే దగ్గర డబ్బు ఉంది, తర్వాత కేంద్రంలో అధికారం ఉంది, ప్లస్ మీడియా ఉంది. ఇక్కడ టీవీకే విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళ కాడ డబ్బు లేదు, అధికారం లేదు, మీడియా లేదు. ఈ 3 లేవు వీళ్ళ కాడ. నిన్న తమిళనాడు ఎన్నికల్లో ఒక్క అనా పైసా పంచకుండా టీవీకే విజయన్ పార్టీ అక్కడ విజయ తీరాలకు చేరింది, దరిదాపులోకి వెళ్ళింది. 108 స్థానాలు, ఇంకొక 8 స్థానాలు 10 స్థానాలు తక్కువ ఉన్నాయి. ఆ 10 స్థానాలు ఎట్లా భర్తీ చేసుకుంటుంది అనే తర్వాత విషయం. అయితే ఎన్నికల్లో పోటీ చేసిన మొట్టమొదటిసారే ఈ 3 లేవు. ఈ 3
టీవీకే దగ్గర లేవు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి. ఇక్కడ డబ్బు ఉంది, అధికారం ఉంది, మీడియా ఉంది, అన్నా డిఎంకేకు ఉంది, డిఎంకేకు ఉంది. వాటి లెక్క కూడా మనం ఒకసారి చూసుకుంటే డిఎంకే, సన్ నెట్వర్క్ మొత్తం వీళ్ళ కోసమే పనిచేసింది. సన్ నెట్వర్క్ అంటే ఇది జెమిని, తేజ, సూర్య అవన్నీ ఛానల్ వీళ్ళ కోసమే. తర్వాత కలైంగర్ టీవీ, తర్వాత కలైంగర్, ఇవి చాలా క్లియర్గా కళానిధి మారన్, ఆ తర్వాత కరుణానిధి కుటుంబాలకు సంబంధించినటువంటి టీవీ ఛానల్ అయితే ఏడిఎంకే దీనికి జయా టీవీ, జయా ప్లస్, ఇట్లా ఈ టీవీ ఛానల్ ఉన్నాయి. పార్టీలు ప్లస్ మీడియా. ఇక డబ్బు విషయం అయితే చెప్పాల్సిన పనే లేదు. ఇక ఇంకొకటి ఇదే జయా టీవీకి న్యూస్ జే అని ఉంటుంది. ఏది వీళ్ళకి అన్నా డిఎంకేకు న్యూస్ జే అనేటువంటి ఒక ఛానల్ ఉంటుంది. ఆ తర్వాత పుత్యా తలైమురై, ఈ ఛానల్ ఉంటుంది. ఆ తర్వాత వసంత్ టీవీ అని ఉంటుంది, కాంగ్రెస్కి అనుకూలం అంటే డిఎంకేకే వసంత్. ఇంకోటి పిఎంకేకు మక్కల్ టీవీ అని ఉంటుంది, డిఎండికేకు క్యాప్టెన్ టీవీ అని ఉంటుంది. ఇట్లా ఈ మీడియా అంతా ఉంది. ఈ టీవీకేకు నో మీడియా, ఓన్లీ సోషల్ మీడియా, నో మీడియా లేదు. మీడియా లేకపోగా టీవీకేను విజయ్ని దెబ్బగొట్టడానికి ఈ మీడియా అంతా వీళ్ళతో పాటు ఇంకా నేషనల్ మీడియా ఎన్డీటీవీ, టైమ్స్ నవ్, రిపబ్లిక్ టీవీ, ఇదంతా ఏఐడిఎంకేకు అనుకూలంగా ఉండేటువంటి మీడియా. అంటే గోధి మీడియా అంతా ఆయన వైపే, అన్నా డిఎంకే వైపే ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టీవీకే విజయ్ని దెబ్బగొట్టడానికి మీడియా చేసిన కుట్ర చూస్తే, మీడియా కుట్ర ఏం చేసిందంటే ఆయన సభ పెట్టిండు. ఆయన ఒక సభ పెడితే తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు. తొక్కిసలాట 41 మంది మరణం. ఇది రెండోది. విజయ్ విడాకుల పంచాయతీ, ఇవి. తర్వాత ఆమె పేరు ఏంది, హీరోయిన్ పేరు త్రిషతో విజయ్ అక్రమం అంటూ ఈ మీడియాలో ఈ 2 నెలల కాలంలో ఒక్కొక్క మీడియా సంస్థ మొత్తం అన్ని కలిపి మీడియాలో అన్ని కలిపి దాదాపుగా ఈ తమిళ ఛానల్స్ అన్ని కలిపి 700 సార్లు వీటి గురించి చర్చించారు. తమిళ ఛానల్ ఏదైతే మీడియా ఉందో డిఎంకే మీడియా, అన్నా డిఎంకే మీడియా కలిపి 700 సార్లు చర్చిస్తే తెలుగు ఛానళ్ళు దాదాపు 32 సార్లు తెలుగు ఛానళ్ళు చర్చించినాయి. ఇందులో టీవీ9, సాక్షి టీవీ, ఎన్టీవీ, జీ న్యూస్, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. తమిళ ఛానళ్ళల్లో సన్ న్యూస్, పాలిమారు, పుత్యా,
తలైమురై, తంతి టీవీ, న్యూస్ 18 తమిళ్, జయా టీవీ ఇవన్నీ కూడా విజయ్కు యాంటీగా జరిగినటువంటి అంశాల మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినాయి. విజయ్ని డిమారలైజ్ చేయడానికి చాలా శక్తియుక్తులను ప్రదర్శించినాయి. విజయ్ దగ్గర దీన్ని కౌంటర్ చేయడానికి టీవీలు లేవు, శాటిలైట్ న్యూస్ పేపర్ లేవు. మీ అందరికీ తెలుసు అక్కడ న్యూస్ పేపర్లు పార్టీలకు అనుకూలంగా ఎట్లుంటాయి, ఇక్కడ ఎట్లుంటాయి, అక్కడ గట్లే ఉన్నాయి. ఇవన్నీ గిన్నిసార్లు చర్చకు పెట్టినాయి. కానీ విజయ్ ప్రచారము, విజయ్ అవకాశాల పైన ఇందులో సగం కూడా చర్చకు పెట్టలే. అంటే నెగిటివ్ స్ప్రెడ్ ఎక్కువ చేసినాయి విజయ్ గురించి. కానీ తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు ఎరికేనా? తమిళనాడులో ఓడిపోయింది డిఎంకే, అన్నా డిఎంకే మాత్రమే కాదు, ఈ టీవీ ఛానళ్ళు, ఈ పేపర్లన్నీ కూడా ఓడిపోయినాయి. ఓన్లీ సోషల్ మీడియా, నో మీడియా, ఓన్లీ సోషల్ మీడియా. సోషల్ మీడియాతోని ఇవన్నిటిని దెబ్బకొట్టిరు తమిళనాడులో ఉన్నటువంటి యూత్, మరీ ముఖ్యంగా మహిళలు. దెబ్బకి అన్నీ పడుకున్నాయి. ఫలితం మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడండి, ఈ మీడియా ఎప్పుడు కూడా సరే ఆయన ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి బిడ్డ కాబట్టి సహజంగానే ఈ అగ్రవర్ణ మీడియా వాళ్ళని ఎంకరేజ్ చేయదు. ఎంకరేజ్ చేయకపోగా డిస్కరేజ్ చేస్తూ ఉంటుంది, ఇంకా వాళ్ళని మానసిక హింసకు గురి చేస్తూ ఉంటుంది అంటూ. అయితే మీడియా పాత్ర ఇక్కడ పటాపంచలైపోయింది. ఎవడు నమ్మే పరిస్థితి లేకుండా అయిపోయింది. అక్కడ మీడియా ఎంత కంగారు పడ్డి, ఎంత ఆగమాగం చేసినా కూడా ఆఖరికి టీవీకే పార్టీకి 108 సీట్లను కట్టబెట్టారు. ఇది తమిళనాడులో కాదు, అన్ని చోట్ల ఇదే మీడియా. సాంప్రదాయ పార్టీలు ఏవైతే అగ్రవర్ణ పార్టీలు ఉన్నాయో వాళ్లకు వంత పాడతాయి అంతే. మెజారిటీ ప్రజలకు, ఆ ప్రజల్లోంచి ఏదైనా పార్టీ వచ్చినా లేకపోతే ఇంకేదైనా వచ్చినా దాని మీద బురద తగులుతాయి. మీరు సపోజ్ సూర్య పత్రిక అని గతంలో ఒకటి వచ్చింది, అది బీసీలకు సంబంధించినటువంటి పత్రిక వస్తే దాని మీద ఆంధ్రజ్యోతి ఎదురుదాడి చేసి మొత్తం నాదర్గులు భూములు అని చెప్పి ఆగమాగం చేసింది. అంటే ఈ వర్గాల నుంచి మీడియా వచ్చినా పార్టీ వచ్చినా ఇవి సహజంగా జీర్ణించుకోలేవు. ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రానికి వద్దాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్పింది. రైట్ టు ఎడ్యుకేషన్ భారత ఏదైతే పార్లమెంట్ ఉందో పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని అమలు చేయమని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ కోసం ఇందిరా పార్క్ దగ్గర పేరెంట్స్ అందరు ధర్నా పెట్టి ఈ ఫీజుల దోపిడీ పైన, విద్యార్థుల చదువుల పైన పోరాటం చేస్తే తెలుగు మీడియా ఛానళ్ళు, తెలుగు మీడియా రైట్ సైడ్ ఇదే ఓకే, ఈ తెలుగు మీడియా ఛానల్ ఉన్నాయి కదా, ఈ తెలుగు మీడియా ఛానల్లో ఇందిరా పార్క్ కాడ తల్లిదండ్రులు వచ్చి విద్యా హక్కు కోసం ధర్నా చేస్తే TV9లో చిన్న వార్త రాలే, TV5లో చిన్న స్క్రోలింగ్ రాలే, 10 టీవీలో కవరేజ్ లేదు, జీ తెలుగు న్యూస్లో ఇక అదైతే మొత్తమే లేదు, ABN ఆంధ్రజ్యోతిలో లేదు, V6 ఒక్క దాంట్లో వచ్చింది, CVR లేదు, NTV లేదు, HMTV లేదు, T న్యూస్ లేదు, I న్యూస్ లేదు, ETV2 లేదు, ఎందులో లేదు, ఇది లేదు. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది విద్యార్థులకు, తల్లిదండ్రులకు జరుగుతున్నటువంటి నష్టం పైన జెన్యూన్ కాజ్గా ప్రజలు కొట్లాడి ఇందిరా పార్క్ కాడికి వేలాది మంది తరలి వస్తే ఈ ఛానళ్ళలో ఎందులో రాలేదు. రెండో విషయం ఏంటంటే, ప్రజలను ఈ విధంగా చైతన్యవంతం చేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని నడుపుతున్నటువంటి తీన్మార్ మల్లన్న, మీరు చూడండి, మీరు రీల్స్లో అక్కడిక్కడ చూడండి, ఇక్కడ ఈ కవరేజ్ లేదు. ఆలేరులో మొన్న ఒక గవర్నమెంట్ ప్రోగ్రాం జరిగింది, ఆ ప్రోగ్రాంలో వాస్తవానికి కూడా ఏం కాలే, అక్కడ జరిగింది ఏమీ లేదు. పాపం వాళ్ళదేం లేదు, మాదేం లేదు. వాళ్ళు ప్రభుత్వంలో ఇంకా నెరవేర్చాల్సినటువంటి అంశాలు ఉంటే వాళ్ళంతా మళ్ళీ నా ఫ్రెండ్సే, మందేవరు కాదు. తీన్మార్ మల్లన్నను తరిమి కొట్టిన కార్యకర్తలని ఈ జీ న్యూస్ తోడేస్తాడు. వీళ్ళందరూ ఈ ఛానళ్ళన్నీ అంటే తీన్మార్ మల్లన్న గురించి నెగిటివ్గా ప్రచారం చేయడానికి వీళ్ళు ఆలేరు ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి కార్యక్రమం కాడు ఉంటారు. ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ గురించి ఈ ఛానళ్ళు చర్చించాయి, ఒకటి అరా ఛానల్ తప్ప. అంతెందుకు, ఇదే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి రావాలని బీసీ ఉద్యమం
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి ఈ రోజుల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి సాయి ఈశ్వరాచారి ఇక్కడ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇక్కడ మన ఆఫీస్ ముందు రోడ్డు మీద సూసైడ్ చేసుకొని ఒక అబ్బాయి చనిపోతే ఏ ఒక్క ఛానల్ కూడా ఇట్లా బీసీ ఉద్యమం కోసం చనిపోయిండు అని ఆయనది వేయకుండా ఇంకా మీదికెళ్ళి తీన్మార్ వలననే చంపిండు అనేటువంటి కలరింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇంకా ఈ మీడియా చూడండి, ఈ మీడియా చేసినటువంటి కథ చూడండి. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, ఈ జీ న్యూస్ ఓనికి, TV9, TV5, 10 టీవీలు అందరికి కూడా చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోండి. మీరు ముడ్లు దేక్కున్నా కూడా ఈ రాష్ట్రం బీసీల వశం కాబోతా ఉంది. ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీల చేతికి హక్కులు రాబోతా ఉన్నాయి, అధికారం రాబోతా ఉంది. ఆ తర్వాత మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది నాకు. ఇవన్నీ అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీడియాని అందరినీ, మీరు ఎవరైతే ప్యాకేజీలు తీసుకుంటారు కదా, ఆడోళ్ళ తాన మగోళ్ళ తాన అందరి తాన, వీళ్ళందరినీ ఇట్లా కూర్చుండబెట్టి చూడాలని ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీడియా ఒకప్పటి మీడియాకి రెస్పెక్ట్. ఎప్పుడు మేమున్నటువంటి కాలంలో, నేను జర్నలిజం నేర్చుకుంటున్నటువంటి కాలంలో మీడియా జర్నలిస్టులు అంటే, మీడియా అంటే ఓ ఎంవీఆర్ శాస్త్రి గారు, చాలా పెద్ద వాళ్ళు, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు. మీరు ప్యాకేజీ స్టార్ లాగా మారి ఇప్పుడు మన ఆఫీసు ముందు ఒక బీసీ ఉద్యమకారుడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు కదా, ఇదే ఉద్యమకారుడు ఆమె కల్వకుంట్ల కవిత ఇంటి ముంగట్నో లేకపోతే కేసీఆర్ దగ్గరనో కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి అని చెప్పి పుట్టుకున్న చచ్చిపోయింది అనుకో, కవరేజ్ ఎట్లా ఉంటుండే? మామూలు ఉండకపోతుండే, ఎట్లుంటుండే? వేరే వార్తనే ఉండకు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బీసీల నుంచి బలమైన నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు, వచ్చినా కూడా వాళ్ళని ఆగం చేయాలి. ఇగో ఇది మీరు ఆగం చేస్తే ఆగమైనటువంటి తీర్మానం. ఎందుకంటే మీ అనుమానం చదివి వచ్చిన నేను ఇడికి, మీ షటర్లు ఎట్లా పనిచేయాలో చదివి ఇడికి వచ్చిన నేను. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ బీసీ సమాజం అంతా మిమ్మల్ని రోడ్ల మీద ఉరికించి కొట్టేటువంటి రోజు అయితే తప్పకుండా వస్తుంది. వచ్చుడుగా తెస్తా. ఇవాళ తమిళనాడులో ఏ విధంగానైతే మీడియా, పేపర్లు, నేషనల్ ఛానళ్ళు డిఎంకే, అన్నా డిఎంకే వంత బాడితే ముడ్డి మీద తన్ని అక్కడ ఉన్నటువంటి జనం తన్ని సోషల్ మీడియాను ఆయుధంగా మార్చి అక్కడ ఉన్నటువంటి విజయ్ని ఇలా ముఖ్యమంత్రి పీఠం దగ్గర గుంజుకపోయారు. మొత్తం భారతదేశంలో మొత్తం మీడియాను చూసేటువంటి వాళ్ళు 4.5% లేరు, 93.5% సోషల్ మీడియాలో ఉన్నారు. ఇలా బీసీ ఉద్యమం కూడా సోషల్ మీడియాలోనే ఉంది. ఇలా మీరు చూడండి, ఆర్ కృష్ణయ్య వీళ్ళందరూ ధర్నా చేస్తే ఈనాడులో వార్త వస్తుంది, ఆంధ్రజ్యోతిలో వస్తుంది. ఏడొస్తుంది? హైదరాబాదు లోకల్ పేజీలో వస్తుంది వార్త. అరే వచ్చిందని మనోళ్ళు. కానీ ఎక్కడన్నా ఇద్దరు రెడ్లు, ఇద్దరు వెలమలు గుసగుస పెట్టుకుంటే మెయిన్ పేజీలో. ఇలా తెలంగాణ రాష్ట్రంలో దూద్ కా దూద్ పానీ కా పానీ అర్థమైపోయింది జనానికి. మీ మీడియా ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని ప్యాకేజీ కథనాలు వడ్డించినా, నేను అడుగుతా ఉన్నాయా, నేను ఇక్కడ ఉన్న మీడియాని అడుగుతా ఉన్నా, ఎంతమంది సీఈఓలకు కవిత డబ్బులు పంపిస్తుందా నెలకు చెప్పురా? ఆ ఇచ్చే దాంట్లో కూడా మావాడే ఉన్నాడు. మళ్ళా ఎంతెంత ఇస్తారో కూడా తెలుసు. జీ న్యూస్ భరత్కి ఎంత పోతుంది నెలకు ప్యాకేజీ, ఏ పార్టీ నుంచి ఎంత పోతుంది, ఏ నాయకుడి నుంచి మొత్తం లెక్కలు ఉన్నాయి మా దగ్గర. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మాట్లాడుకుందాం దాని మీద. నేనేమంటున్నా, ఈ మీడియాని అడ్డం పెట్టుకొని ప్రజల ఆశయాలను, మెజారిటీ వర్గాల రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయమని చెప్పదానా మీ మీడియా? పేదవాడికి ఒక నాణ్యమైన విద్య అందాలని చెప్పదా? మీకోటి తెలుసా? ఇక చూడుర్రి, మొత్తం భారతదేశంలో ఎడ్యుకేషన్ కోసం దోపిడీ ఎక్కువ ఏడ జరుగుతుందంటే తెలంగాణలో జరుగుతూ ఉంది. మొత్తం భారతదేశంలో జరుగుతున్నటువంటి హెల్త్ దోపిడీ ఎక్కడ ఎక్కువ ఉందో తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంది. ఈ హెల్త్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఈ ప్రజల కష్టాల గురించి ఈ ఛానళ్ళలో సింగిల్ డిస్కషన్ పెట్టరు. సింగిల్ డిస్కషన్ అంటే ప్రజలకు కూడా ఈ కథ దాదాపుగా అర్థమైపోయింది వీళ్ళకి సంబంధించినటువంటిది. ఇక్కడ చూడు, ఇది చాలా చాలా
భయంకరమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ఎప్పుడు మన మీడియా చెప్పదు, ఎందుకంటే వాళ్ళే కదా ఈ దుకాణాలన్నీ, ఈ దొంగతనాలన్నీ వాళ్ళే కాబట్టి. ఇగో చూడండి ప్రజలారా, వైద్యం సామాన్యుడికి ఎట్లా శాపం ఉంది. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ ఒక సామాజిక వర్గం విశ్లేషణ ఒకసారి చూస్తే, దక్షిణ భారతదేశంలో వైద్య ఖర్చులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మనదే. భారతదేశంలో ఒక రోగానికి సగటున 34,064 రూపాయలు ఖర్చు పెడతా ఉంటే, తెలంగాణలో అదే వైద్యానికి 52,743 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఇది నాది కాదు, నేషనల్ శాంపిల్ సర్వే నివేదిక ఇది. ఇక్కడ ఒకసారి చూస్తే ప్రాణాలు నిలపడానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి, వ్యాధుల మార్పు, అంటువ్యాధులు తగ్గుతున్నప్పటికీ భారీగా పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధులు, ప్రైవేటు వైపు పరుగులు, పట్టణ ప్రాంతాల్లో ప్రైవేట్ ఆసుపత్రులపైన పూర్తి ఆధారం, ప్రభుత్వ వైద్యం సామాన్యుడికి ఇంకా దూరమే, జేబుకు చిల్లు, సామాన్యుడి వైద్య ఖర్చులు ఆకాశాన్ని అంటున్నాయి, చికిత్స కోసం ఆస్తులు ఇల్లు అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ దోపిడీ వెనుక ఎవరున్నారు? కార్పొరేట్ ఆసుపత్రులపై ఆధిపత్య వర్గాల గుత్తాధిపత్యాన్ని ఒకసారి చూస్తే, ఇగో రెడ్డి, వెలమ, కమ్మ. కార్పొరేట్ ఆసుపత్రులన్నీ రెడ్డి, వెలమ, కమ్మ సామాజిక వర్గాల గుత్తాధిపత్యంలోనే ఉన్నాయి. ఇక్కడ భారతదేశం కంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కంటే ఇక్కడ ఆసుపత్రుల ఖర్చు ఎక్కువ, ట్రీట్మెంట్ ఖర్చులు ఎక్కువ. ఇక ఈ ట్రీట్మెంట్లన్నీ ఈ వర్గాల చేతిలో ఉన్నాయి కదా, ఈ వర్గాలే మీడియాకి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే ఇప్పుడు ఏం కోరుకుంటుంది మీడియా? పేదవాడికి ఈ ఎడ్యుకేషన్ హెల్త్ అందకూడదని. పేదవాడికి అందితే వీళ్ళకి రావుగా పైసలు. ఇక్కడ ఈ గుత్తాధిపత్యానికి ముగింపు ఎప్పుడు? దీనికోసమే మనం ఇందిరా పార్క్ కాడ ఎడ్యుకేషన్ ధర్నా చేసినాం. ఖచ్చితంగా హెల్త్ కూడా ప్రోగ్రామ్ తీసుకుంటాం. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఈ దేశంలో చాలా కీలకమైనటువంటిది, ఈ దేశంలో ఏ దేశంలో అయినా. కానీ ఇక్కడ మీడియా ఏం చేస్తుందంటే ఈ రెండింటిని ఈ వర్గాలకు మధ్య చేసే కార్యక్రమం లెక్క మలిచేస్తాయి అన్నట్టు. దానికోసం ఈ రెండు దెబ్బతింటూ ఉంటాయి. అందుకోసమే నేను యువతకు చెప్తా ఉన్నా, ప్రజలారా, యువకులారా, ఇదంతా ఒక ఫేక్ మీడియా, దొంగ మీడియా మన దగ్గర ఉన్నదంతా. ఈ ఛానళ్ళన్నీ ఇవన్నీ ప్యాకేజ్ స్టార్లు. ఇవి ఎంతసేపు కూడా అగ్రకులాల కాళ్ళు ఒత్తడానికి, వాళ్ళు ఇచ్చే బిచ్చపు బిస్కెట్లు తినడానికి వేచి చూసేటువంటి అగ్రకుల ఛానళ్ళే. మనకంటూ బీసీలకంటూ ఒక మీడియా లేదు, ఒక పేపర్ లేదు, ఒక ఛానల్ లేదు. మనకున్నదల్లా సోషల్ మీడియానే. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీని సాయశక్తులు ట్రై చేసిరు దీన్ని ఖతం చేయాలని. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది ఖతం కాదనేది లెక్కకు వచ్చిరు. మీరు రాసి పెట్టుకోరి, 2029 తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారాన్ని అందుకోబోతా ఉన్నారు మొట్టమొదటిసారిగా. ఆ విజయం మీ వార్తలు, మీ ఛానళ్ళు, మీ పత్రికల్లో మారుమోగుడు ఏమొద్దు, మీ ఫేసులు చూడాలి అంతే. మీ ఫేసులు చూస్తే సబ్బండంగా అందరికి అర్థమవుతుంది. నేను తెలంగాణ యువతకు కూడా పిలుపునిస్తా ఉన్నా, మనకున్నదల్లా ఒకే ఒక్కటి ఆయుధం, సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉండండి. ఈ మీడియా ఛానళ్ళల్లో వచ్చేటువంటి వార్తలు లేకపోతే వాటిని చాలా నిశ్చితంగా పరిశీలించండి. ఎందుకంటే అవి చూసేటోడు ఎవరు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీడియా కంప్లీట్గా గబ్బైపోయింది కాబట్టి ఈ పరిస్థితి దాపురించింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మెజారిటీ యువత, మహిళలు, కార్మికులు, రైతులు అందరి హక్కులను రక్షించేటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీ పుట్టింది. ఇలా సాంప్రదాయ ఏమైందా? తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి ఒకటే ఒక ఎమ్మెల్యే ఇచ్చారు, అది కూడా జర్ర అయితే మిస్ అవుతుండే. నేషనల్ పార్టీలను అడుగు కూడా పెట్టనీయలే, సాంప్రదాయ పార్టీలను బొందబెట్టి యువత సోషల్ మీడియాతోనే అధికారంలోకి తీసుకొచ్చింది టీవీకేని. ఇక్కడ జరిగేది కూడా అదే జరిగి తీరుతుంది. ఖచ్చితంగా తెలంగాణ యువతకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు సోషల్ మీడియాలో వాలంటీర్స్గా జాయిన్ కాండి, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. ఇది మనది, మన హక్కుల కోసం పుట్టినటువంటి పార్టీ. జై తెలంగాణ, జై బీసీ.